వరంగల్ ఎంజీఎం మార్చురీకి ముగ్గురు పోలీసుల మృతదేహాలను తరలించారు. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం ములుగు జిల్లా వాజేడు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలింది. ఈ ఘటనలో ఆర్ఎస్ఐ రణ్ధీర్, ఇద్దరు గ్రేహౌండ్ కానిస్టేబుల్స్ సందీప్, పవన్ కుమార్ మృతి చెందారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మహేందర్ చెప్పండి. మా కరెస్పాండెంట్ మహేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్ చెప్పండి, వరంగల్ ఎంజీఎంకి ముగ్గురు పోలీసుల మృతదేహాల్ని తరలించినట్టుగా చెప్తున్నారు. బిందు కర్రిగుట్టలో ఇలా భద్రతా బలగాలకు సంబంధించి కుంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ కూడా పేలి ముగ్గురు గ్రేహౌండ్ సంబంధించిన పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల్లో సందీప్, పవన్ కళ్యాణ్ ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సంబంధించి మృతి చెందగా రణధీర్ ఆర్ఎస్ఏ సంబంధించి ఉన్నారు. ఈ అక్కడ పోలీసులు కూడా ఉన్నతాధికారులు కూడా భద్రతా బలగాల మృతిని కూడా ధృవీకరించారు. అయితే ప్రస్తుతం మృతదేహాలకు సంబంధించి కూడా ఎంజీఎం మార్చురీకి సంబంధించి తరలించారు. ఇందులో ఆర్ఎస్ఏ రణధీర్ కూడా వరంగల్ జిల్లా పైడిపల్లి వాసిగా కూడా గుర్తించారు. ఇంకా మరో ఇద్దరు సంబంధించి సందీప్, పవన్ కళ్యాణ్ కూడా ఏ ప్రాంతానికి సంబంధించి చెందిన వాళ్ళని కూడా అది ధృవీకరించాల్సి ఉంది. దీన్ని కూడా ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వివరాలు కూడా సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అటు ఇదే సమయంలో మావోయిస్టులకు భద్రతా బలగాలు జరుగుతున్న ఎదురుగా కాల్పుల్లో కూడా 8 మందికి సంబంధించిన మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కీలక నేతలకు సంబంధించి ఉన్నారు. అయితే ఈ 18 రోజుల నుంచి జరుగుతున్న ఆపరేషన్ లో మొదటిసారి పోలీసులు భద్రతా బలగాల వైపు నుంచి ప్రాణ నష్టం జరగడం ఇవాళ 18 రోజుల ఆపరేషన్ లో ఇవాళ జరిగింది. దీంతో రేపటి నుంచి జరిగే కుంబింగ్ ఆపరేషన్ కూడా భద్రతా బలగాలు మరింత అప్రమత్తం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కర్రిగుట్టలకు సంబంధించి మావోయిస్టు పార్టీకి చాలా బలమైన ప్రాంతం. అక్కడ దాదాపుగా అడుగడుగున కూడా ల్యాండ్ మైన్స్ సంబంధించి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు కుంబింగ్ నిర్వహించిన సందర్భంలో ఆచితూచి వివరిస్తూ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ వస్తున్నారు. అయితే ఇవాళ జరిగిన సంబంధించి ల్యాండ్ మైన్ లో జవాన్లు చనిపోవడం అంటే దీన్ని కూడా కొంత భద్రతా బలగాలు సీరియస్ గా సంబంధించి తీసుకున్నట్టు తెలిసింది. రాబోయే రోజులు ఈ ఆపరేషన్ మరో 10 రోజులు 15 రోజుల వరకు కూడా ఈ ఆపరేషన్ అనేది కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత అప్రమత్త అవకాశాలు కనిపిస్తున్నట్టు మావోయిస్టు పార్టీ కూడా చాలా కొంత సీరియస్ గా సంబంధించి వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాళ్ళు కూడా కొంత సీరియస్ గా ఉన్నారు. కర్రగుట్టల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించిన నేపథ్యంలో తిప్పికొట్టే ప్రయత్నం. వరంగల్ ఎంజీఎం కి ముగ్గురు పోలీసుల మృతదేహాలని తరలించినట్టుగా చెప్తున్నారు. వాళ్ళకి పోస్ట్ మార్టం ఇక్కడే కంప్లీట్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మహేందర్.